నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లకి భద్రత లేదా? భద్రత పెంచాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఢిల్లీ రిపోర్ట్స్లో ఏముంది? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. నమస్కారం మేడం. నమస్తే. మనం ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం చూసాం ఆంధ్రాలో పోలింగ్ జరిగిన తర్వాత ఈవీఎం మిషన్ల స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఏమేమి గొడవలు జరిగాయి ఏంటి అని. ఇంతకు అసలు ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లకి భద్రత ఉందా లేదా? సెక్యూరిటీ పెంచే అవకాశాలు ఉందా లేదా? ఇంతకు అసలు ఢిల్లీలో ఆ రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఏముంది అసలు? ఇప్పుడు స్ట్రాంగ్ రూముల దగ్గర మూడంచెల భద్రత ఉంటుంది. అంటే బాగా భద్రత ఉన్నట్లు లెక్క. అయితే కూడా స్ట్రాంగ్ రూమ్ దగ్గర అక్కడ వేసిన సీలు కానీ ఏదైనా సరే దానిని ముట్టుకోవాలి అంటే, ఆ రూములు ఏదైనా అవసరం పడి తెరవాలి అంటే గనక అన్ని పార్టీల వాళ్ళని పిలవాలి. అన్ని పార్టీల వాళ్ళని పిలిచి వాళ్ళ ముందు తెరవాలి. కానీ మొన్న ఏం చేశారు, ఊరి పేరు గుర్తు రావట్లేదు, అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేకుండా కేవలం వైసీపీ పార్టీ వాళ్ళు మాత్రమే ఉండి స్ట్రాంగ్ రూములు తెరిచారు. అది తప్పు కదా? అది తప్పు. అయితే అక్కడున్న ఆఫీసరు దానికి ఇచ్చిన వివరణ ఏంటి అంటే, మేము సీసీటీవీ సర్వైలెన్స్లోనే చేశాము, ఏం పర్వాలేదు, టీడీపీ వాళ్ళు కంగారు పడక్కర్లేదు అని చెప్పాడు. అసలు నువ్వు సీసీటీవీ పెట్టినప్పుడు వాళ్ళని పిలిస్తే నీకు వచ్చిన బాధ ఏంటి? అసలు వైసీపీ వాళ్ళని కూడా పిలవకుండా ఉండాల్సింది కదా. అసలు వైసీపీ వాళ్ళని పిలిచినప్పుడు టీడీపీ వాళ్ళని కూడా పిలవాలి, అంతే కదా. ఎందుకు పిలవలేదు? ఏదో మతలం ఉంటేనే కదా. ఇప్పుడు వాళ్ళు తెలుసుకుని అడిగినందుకు గాను నువ్వు ఇచ్చే ఆన్సర్ ఏంటి? మేము సీసీటీవీ ఫుటేజ్ ఉంది, పర్వాలేదు, మీరు కావాలంటే చూసుకోవచ్చు. ఎందుకు అంత బాధ ఏమొచ్చింది మీకు? నిర్లక్ష్యంతో. నిర్లక్ష్యం కాదు, ఇది వాళ్ళు కావాలని వైసీపీ పార్టీ తరఫున పనిచేయడం కోసమే యంత్రాంగం ఉంది అన్నట్లుగా వాళ్ళు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. తిరుపతి మహిళా యూనివర్సిటీలో ఇలాగే అక్కడ ఏదో స్ట్రాంగ్ రూమ్ దగ్గర భద్రత సరిగా లేదు అంటే క్యాండిడేట్లకు ఉంటుంది కదా, మరి వాళ్ళు ప్రాణం పెట్టి 5 ఏళ్ళు కష్టపడ్డారు. ఎలక్షన్లు అంటే ఈ 4 నెలల నుంచి వాళ్ళు కష్టాలు పడి కష్టపడి ఓట్లు వేయించుకున్నారు. మరి ఈ ఓట్లు ఏమైనా అయిపోతాయి అంటే వాళ్ళకి భయం ఉంటుంది కదా. అందుకని ఆయన 2 కార్లతోటి పెద్ద ఎక్కువ అంగు ఆర్భాటం లేకోకుండా, ఎందుకు ఆయన ఏం తగాదాకి వెళ్ళట్లేదు కదా, ఊరికే చూద్దాము, ఒక రౌండ్ వేసి వద్దామని వెళ్తే ఆయన అక్కడికి వస్తున్నాడని మరి వాళ్ళకి ఎలా తెలిసిందో ఏమో. లేదు అనుకుంటే అక్కడ ఆల్రెడీ వైసీపీ గుండాలు ఉన్నారేమో తెలియదు, కానీ వాళ్ళు అసలు ఆ చేసిన రచ్చ, ఆ కార్లు పగలగొట్టడము, ఆ మనిషిని కొట్టడము, అసలు ఇప్పుడు అతని పరిస్థితి చూస్తే, నాని పరిస్థితి చూస్తే అసలు చచ్చిపోయాడేమో మనిషి అనిపించేలాగా, ఆ మొహం మీద గొడ్డలు పెట్టి కొట్టాలని చూస్తే గొడ్డలు కాదు, సుత్తి పట్టుకొని వచ్చాడు ఒకడు, తెల్ల షర్ట్ వేసుకుని ఉన్నాడు. మరి అతన్ని అరెస్ట్ చేశారో లేదో తెలియదు, కానీ అతను మొహం మీద కొడదామని చూస్తే అది ఇక్కడ భుజంలో తగిలింది. భుజమంతా కమిలిపోయి ఉంది. హాస్పిటల్లో జాయిన్ చేశారు అతన్ని. మరి ఆ రోజు అతని గన్మ్యాన్ కాపాడాడంట. గన్మ్యాన్ లేకపోతే చనిపోయి ఉండేవాడంట. అంటే హత్య చేద్దామని వెళ్ళారా అని చెప్పేసి కూడా అంటున్నారు కొంతమంది. మరి అదే బై ఎలక్షన్ రావాలి, బై ఎలక్షన్ అతనే అంటే అతను గెలుస్తాడని అర్థమైపోయింది. అందుకని చెప్పి ఇతను చంపేస్తే బై ఎలక్షన్ వస్తుందంట వాళ్ళకి. అసలు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? అసలు భయం లేదా, భక్తి లేదా, అసలు ఏమి లేదు. ఎందుకు ఇట్లా ఇంత రౌడీ రాజ్యాన్ని ఎందుకు జగన్మోహన్ రెడ్డి పెంచి పోషించాడో అర్థం కావట్లేదు. మంచి పనులు చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి ఓట్లు పడతాయి కదా. ఇంత రాక్షసత్వానికి పాల్పడాల్సిన అవసరం ఏముంది? పనులు చేయలేదు కాబట్టే ఇప్పుడు ఇది ఒక ఆయుధంగా తీసుకున్నారు వాళ్ళు. ఇది ఒక ఈ పద్ధతిలో గెలవాలని చెప్పి చూస్తున్నారు వాళ్ళు. అయితే ఇట్లా మీకు ఎలక్షన్ తర్వాత ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర గొడవలు ఒక పక్కన ఓటు తమ పార్టీకి వేయలేదని వైజాగ్లో వాళ్ళని కొట్టటము, ఆడవాళ్ళని జుట్టు కత్తిరించటము అవన్నీ చూసాం మనం. అంటే వాళ్ళు ఓడిపోతున్నాము అనే అసహనాన్ని తట్టుకోలేక పైపెచ్చు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ కార్యకర్తలు ఎక్కడైనా డీలా పడిపోతారేమో, డీలా పడిపోకూడదు. డీలా పడిపోకుండా ఉండాలి అంటే గొడవలు సృష్టించాలి, గొడవల్లో కేసులు అవ్వాలి. కేసులు అయితే ఈ కేసు నుంచి కాపాడేది ఎవరు?
వైసీపీ పార్టీయే కదా కాపాడాలి, పార్టీ ఉంది కాపాడుతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. మేము కాపాడతామని కూడా వీళ్ళని రంగంలోకి దించుతున్నారు. అంటే రేపొద్దున నేను ఇంకా మీరు చెప్పింది వినను, పాత కేసులో నాకు హెల్ప్ చేయండి అంటే వీళ్ళు హెల్ప్ చేస్తారా? అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే గూండాలని కొనుగోలు చేస్తున్నారు. వాళ్ళని వాళ్ళతో ఒక తప్పు చేయించి ఆ తప్పు కాస్తామని చెప్పి వాళ్ళ నమ్మబలికి వాళ్ళతోటి వాళ్ళని మోసం చేయటం. ఇప్పుడు రేపు కేసులు పడతాయండి. జగన్ రెడ్డికి ఏమి రేపొద్దున ఓడిపోతే లండన్ పోతాడు, లండన్లో ఉంటాడు. ఇంకొకళ్ళు ఎక్కడ కావాల్సింది అక్కడ సర్దుకుంటారు. డబ్బులు ఉన్నోళ్ళు, డబ్బులు లేని వాళ్ళు కదా అటు ఇటు కాకుండా అయిపోయేది, వాళ్ళ జీవితాలే పోతాయి కదా. ఈ కేసులు ఇప్పుడు నిన్న మొన్న సిఆర్పిఎఫ్ వాళ్ళు వచ్చి బలగాలు వచ్చి విచక్షణారహితంగా కొట్టారు వాళ్ళు. అంటే వాళ్ళకి అలాంటి ఆర్డర్స్ ఉన్నాయి. అంటే అదుపులోకి రాకపోతే సిఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళకి అసలు వాళ్ళకి అసలు ఉచ్యం నీచం ఉండదు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడమే వాళ్ళ టార్గెట్. దానికోసం ఏమైనా చేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఒక టైం ఇస్తారు, ఒక టాస్క్ ఇస్తారు, ఇదిగో ఇంతసేపట్లో ఈ పరిస్థితులు అదుపులోకి రావాలి అంటారు. మామూలు పోలీసులకు అంత రైట్స్ ఉండవు. కాకపోతే వీళ్ళు తీసుకుంటారు, అది వేరే విషయం. కానీ వాళ్ళు తాడిపత్రిలో ఎవరైతే చేశారో ఇలా చేసిన వాళ్ళని బాగా కొట్టారని చెప్పి వార్తలు వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు తాడిపత్రిలో వాళ్ళ ఇంటికి వెళ్ళారు, జేసీ దివాకర్ రెడ్డి ఇంటికి, అక్కడ ఉన్న వాళ్ళని కొట్టారు, వికలాంగుడైన పనివాడిని కూడా కొట్టారు. అసలు ఒక బీభత్సం సృష్టించారు కదా. అంటే వీళ్ళు ప్లాన్ చేసుకున్నది ఏంటి అంటే అధికార యంత్రాంగం అంతా మనది, మన యంత్రాంగం మనం చెప్పినట్టు వింటది, వినిపించుకుందాము. అవి ఏవో ఆశలు పెట్టుంటారు కదా వాళ్ళకి, ఆ ఆశలతోటి వాళ్ళని వినిపించుకొని స్ట్రాంగ్ రూముల దగ్గర, అంటే ఆ రోజు ఎలక్షన్ రోజేమో ఒక భయోత్పాతాన్ని సృష్టించి ఓటర్లు రాకుండా ప్లాన్ చేశారు. అది విఫలం అయ్యేసరికి ఇప్పుడు ప్లాన్ బి ఏంటి అంటే స్ట్రాంగ్ రూముల దగ్గర ఎట్లాగొట్లా ఈవీఎంలు మాయం చెయ్యొచ్చా అనే ఒక ఉద్దేశం ఉంది, వాటిని ధ్వంసం చెయ్యొచ్చా అనే ఒక ప్లాన్ కూడా వాళ్ళకు ఉంది. అందుకే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఇప్పుడు ఆ అధికారి సమాధానం చెప్పుకోవాలి రేపు. అసలు ఇలా చేసిన అధికారుల్ని వీళ్ళు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్న వాళ్ళు. వీళ్ళు చేసే తప్పులు మామూలు తప్పులు కాదు, ఏదో ఒక ₹1,00,000 లంచం తీసుకున్న విషయం కాదు ఇది. ఏ విధంగా ఒక చిన్న విషయానికి లంచం తీసుకున్నారు అనేది మనము అది కూడా క్షమించే విషయం కాదు, సరే అది పక్కన పెట్టేయండి. కానీ ఇది ఓట్లు, ప్రజాస్వామ్యం. అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అసలు చట్టం, ధర్మం, న్యాయం నడుస్తుందా ఇక్కడ అనేది ఒక పెద్ద ప్రశ్న కదా. అలాంటివి ఏమీ లేకుండా అయినా పర్వాలేదు, మనకు చెడు పేరు వచ్చినా పర్వాలేదు, మన కార్యకర్తలు జైలుకి వెళ్ళినా పర్వాలేదు, కానీ మన లక్ష్యం నెరవేరాలి. ఆ లక్ష్యం ఏంటి అంటే గెలవాలి అంతే. ఏదైనా చేసి గెలవాలి. ఆఖరికి ప్రజల ప్రాణాలు పోయినా పర్వాలేదు, గెలవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టే ఇంత చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఏమైనా సరే గెలవాలి. పోనీ గెలవలేదు అనుకోండి, ఒక విధ్వంసం అన్నా సృష్టించాలి. ఈ విధ్వంసం సృష్టించే పరిస్థితిలో పౌరులకి ఏమన్నా అయినా పర్వాలేదు, ఎదురు పార్టీకి ఏమన్నా అయినా పర్వాలేదు, మన కార్యకర్తలకు ఏమైనా పర్వాలేదు, వీళ్ళని కేసుల పేరుతోటి వీళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి మన కాళ్ళ కిందే పడి ఉంటారు. వాళ్ళకి కావాల్సింది అది. వాళ్ళ కాళ్ళ కింద చెప్పు కింద తేలులాగా పడి ఉండే కార్యకర్తలు కావాలి వైసీపీ పార్టీకి. అందుకే ఇన్ని ఘోరాలు నేరాలు చేయిస్తారు. ఇప్పుడు తెలిసి ఈ స్ట్రాంగ్ రూముల దగ్గర 3 అంచెల భద్రత ఉంటుంది అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళు అక్కడ ఏమైనా చేద్దాము అని అనుకుంటున్నారు, ఏమైనా చెయ్యాలనుకుంటున్నారు అని ఢిల్లీ దాకా ఈ వార్త తెలిసిపోయింది. వాళ్ళు స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత పెంచాలి అనుకునే దాకా వ్యవహారం వచ్చింది అంటే మీరు ఎన్ని వేషాలు వేస్తే, మీరు ఎంత బరి తెగించిపోతే ఇక్కడ దాకా వచ్చింది. ఎంత బరి తెగించారు. అసలు పోలింగ్ స్టేషన్స్ దగ్గర క్యూలో నుంచున్న వాళ్ళు కాకోకుండా విడిగా 4 ఉండి మాట్లాడుకోకూడదు, 144 సెక్షన్ ఉంది. మరి అలాంటి పరిస్థితిలో మీరు ఇన్ని ఆగడాలు ఎట్లా చేయగలిగారు అంటే మీకు నమ్మకం ఏంటంటే వ్యవస్థలు మా చేతిలో ఉన్నాయి అనుకున్నారు, అనుకుని చేశారు.
చేసిన దానికి ఇప్పుడు పోలీసులు బలయ్యారు. నెక్స్ట్ ఈ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు బలవుతారు. పైగా ఇక్కడ గమ్మత్తు ఏంటంటే తూతూ మంత్రం అరెస్టులు జరుగుతున్నాయి. అసలు వాళ్ళని పెద్దోళ్ళని ఏమి పట్టుకోవట్లేదు, చిన్నోళ్ళనే పట్టుకుంటున్నారు. ఈ చిన్నోళ్ళనే పట్టుకునేసరికి అసలోడు అలాగే ఉండి వాడు శిక్ష నుంచి తప్పించుకున్నాడు అనుకోండి, ఇంకా వాడికి భయం ఏముంటుంది? ఇలానే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చులే అన్న ధీమా అయితే ఉంటుంది, వాళ్ళ అయితే ఉంటుంది. ఆ ధీమానే వాళ్ళని నడిపిస్తుంది. ఈ పార్టీలు శ్రీరామ రక్ష కూడా అదే. ఏంటి అంటే మన కార్యకర్తలు మనం చెప్పినట్టు వింటారు, వాళ్ళు ఎక్కడికి పోతారు. అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మేడం, ఇప్పుడు కింద స్థాయిలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అవుతారు అంటున్నారు. మరి ఇన్ని అఘాయిత్యాలకు పాల్పడిన మెయిన్ క్యాండిడేట్స్ని ఇంకా పట్టుకోలేరు అంటారా? పట్టుకోలేదు ఇంకా. ఇక పట్టుకోలేరు కూడా మరి ముందు ఏమో చూద్దాం. మరి ఈ సీసీ ఫుటేజ్లో అవన్నీ ఉంటాయి కదా, వాటి ప్రకారం ఏం చేస్తారో చూడాలి. మరి అంటే ఏదో ఒకటి చేయకపోతే ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాలండి. చెక్ పెట్టకపోతే ఇలాగే ఉంటుంది. ఇష్టారాజ్యంగా ఇష్టానుసారంగా మనం ఏం చేసినా నడుస్తుంది అనే ఒక వ్యవహారం నడుస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. అందుకే వాళ్ళకి అర్థమైపోయింది, ఢిల్లీ వాళ్ళకు కూడా. ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల దగ్గర మనము ఒక భద్రత పెంచకపోతే గనక ఇంత కష్టపడి ఎలక్షన్ చేసి కూడా ఉపయోగం లేకుండా అయిపోతుంది అనే ఒక భయం అయితే వచ్చింది ఎలక్షన్ కమిషన్కి కూడా. సమాధానం చెప్పుకోవాలి కదా. ఎవరన్నా కేసు వేసారనుకోండి రేపు పొద్దున సుప్రీంకోర్టులో కేసు వేస్తే సమాధానం చెప్పాలి కదా. ఆల్రెడీ ఇప్పుడు సిఎస్ని ఇంకా డీజీపీని అక్కడ కేంద్ర ఎన్నికల సంఘం పిలిచి వాళ్ళ దగ్గర నుంచి విచారణ బాగా చివాట్లేసిన దానికి వేసినందుకు గానే ఇప్పుడు వీళ్ళు స్ట్రాంగ్ రూముల దగ్గర భద్రత పెంచుతున్నారు. ఒకవేళ అది గనక జరగపోయి ఉంటే వీళ్ళకి ఏమాత్రం బుద్ధి కూడా వచ్చుండేది కాదు. చీమ గుట్టినట్టు కూడా లేదు వీళ్ళకి, అది బాధ. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.